ధన్యవాదాలండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మేము అనుకున్న దానిని మేము ఏదైతే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ రిజల్ట్కి ఈక్వల్గా కాకపోయినా అట్లీస్ట్ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీశారు మీరు. సపోర్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. సో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా అది అద్భుతంగా ఉంది. స్క్రీన్ ప్లే అయితే అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ లాస్ట్ 40 minutes అనేది కట్టిపడేస్తుంది. ఇది డెఫినెట్గా ఒక సీటెడ్జ్ థ్రిల్లర్ మూవీ అనేది అయితే ఖచ్చితంగా వచ్చింది బయటికి. ఇది ఎంటర్టైనర్ కాదు అని ఫస్ట్ నుంచి మేము మోతాదు దీంట్లో కొంచెం తక్కువ ఉంటుంది, బట్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అనేది ఫస్ట్ నుంచి మేము చెప్తా వచ్చాము. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఆల్సో మూవీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ కంటే కూడా దీంట్లో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందని చెప్పారు. సో దట్ ఈస్ వాట్ ఈవెన్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ వెల్. అండ్ ఇంకా ఈ వీక్ ఈ సాటర్డే సండే రేపు ఎల్లుండి కూడా ఈ సినిమాని ఇలాగే సపోర్ట్ చేసి ఇంకా మంచి నెంబర్స్ మాకు ఇచ్చి ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్తో బయటకు వచ్చారు అని ఫైనల్గా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. మొదటి ప్రయత్నంలోనే నేను విజయం సాధించానని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్గానే ఉంది. ఇంకా ముందు ఇలానే కొనసాగించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ అయ్యింది. థియేటర్ నుంచి సినిమా చూసిన వాళ్ళ దగ్గర నుంచి మంచి రిపోర్ట్ వచ్చింది. వంశీ గారు కూడా అదే చెప్పారు. ఫస్ట్ వరుస హాలిడేస్ ఉండడం కూడా ప్లస్ అయ్యింది మాకు. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఆయన కాంప్రమైజ్ కాకుండా తీసి మంచి ప్రోడక్ట్ నాకు అప్పచెప్పారు. దాని ప్రకారమే అంటే ఇంకా ఎక్కువ అనుకున్నాం, కానీ అలా కాకుండా మాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చినాయి. డీసెంట్గానే జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో అనన్య గారి క్యారెక్టర్, మన రవి మహాదేశం గారి వాళ్ళ లవ్ ట్రాక్ విషయంలో కానీ సాంగ్స్ విషయంలో కానీ ఆ అమ్మాయి చేసిన విధానానికి ఆ థ్రిల్ ఏదైతే మేము చెప్తున్నామో అది వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ కథ బాగుందని చెప్పేసి అన్నారు. కలెక్షన్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. వరుస హాలిడేస్ రావడం మాకు చాలా ప్లస్ అయింది. వంశీ నందిపట్టి గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఆయన ప్లాన్ ప్రకారం వాళ్ళు అయితే చేశారో అది రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రవి మహాదాస్యం అండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ ఇంత బాగా ఆదరణ పొందుతుందని మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. గత 2 రోజులుగా నా ఫోన్ మోగుతూనే ఉంది. ఈ ఫోన్లో కానీ మెసేజ్ల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అండి, మామూలుగా యూత్కి లేకపోతే ఎవరైతే చాలా ఇంటెలిజెంట్గా మూవీ చూస్తారో వాళ్ళందరికీ సినిమా సూపర్ కనెక్ట్ అయిపోద్ది అనుకున్నాం. వాళ్ళకంటే ఎక్కువ ఫ్యామిలీస్కి ఎక్కువ కనెక్ట్ అయిందండి. నాకు కృష్ణ అని ఒక ఆయన మెసేజ్ చేశారు వైజాగ్ నుంచి, సూర్య అని ఒక ఆయన కడప నుంచి మెసేజ్ చేశారు. వీళ్ళందరూ మేము అనుకోలేదన్నా, ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, మొత్తం ఫ్యామిలీ అందరం వెళ్ళాం, ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ అని. ఎంటర్టైన్మెంట్తో పాటు ఇంత థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుందని అనుకోలేదు. మా మదర్కి ఫాదర్కి వాళ్ళందరికీ నచ్చిందన్నారు. సో ఫ్యామిలీస్ కనెక్ట్ అవ్వడం అంటే అక్కడే పెద్ద సక్సెస్ అని ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని సక్సెస్ చేసిన ప్రతి ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాలా అప్కమింగ్ యాక్టర్స్కి ఒక మూవీ రిలీజ్ అవ్వడం అనేది ఎంత పెద్ద విషయం నాకు ఈరోజు అర్థమైందండి. నా ముందు మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయండి, కానీ ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ నేను మాటల్లో చెప్పలేనండి. షోలు పడ్డాయండి. నేను ముందు ఒక మూవీ చేశాను, అది మా ఊర్లో వైజాగ్లోనే నాకు షోలు పడలేదు. సో అప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ మా ఈ సినిమా వైజాగ్లో, మా ఊర్లో రాజాం, పొందూరు, ఇలా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో మారుమూల ఊర్లలో కూడా షోలు పడ్డాయి. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పటికీ ఇంకా థియేటర్స్లో ఉంది, బాగా రన్ అవుతుందంటే అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే విషయం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు. మా వాళ్ళు అంటున్నారు అనుకున్న రెస్పాన్స్ రాలేదు, రీచ్ అవ్వలేకపోయాం, లేకపోతే సక్సెస్ అని. నేనైతే ఖచ్చితంగా ఇది సక్సెస్గానే భావిస్తున్నానండి. అనుకున్న రెస్పాన్స్ అంటే మేము మౌంట్ ఎవరెస్ట్ అయితే
కిలిమంజారో వరకైనా మేము సక్సెస్ అయ్యామని ఫీల్ అవుతున్నాం అండి. అది కూడా సక్సెసే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్ కోసం. అది ఆడియన్స్ రూపంలో ఈరోజు మాకు థియేటర్లో కనిపిస్తుంది. నా రోల్కి ముఖ్యంగా ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే నా కెరియర్లో ఫస్ట్ టైం అండి. యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయ్యే ముందు నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా, అంటే నన్ను ఇలాగా అని అనుకున్నాను, ఇలా తిప్పేస్తున్నాను. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా టెన్షన్ ఉంటుండే నన్ను ఇలాంటి రోల్స్లో యాక్సెప్ట్ చేస్తారా ఆడియన్స్ అని. నాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈరోజు నాకు అనిపించింది, అంటే అంటారు కదా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు, లేకపోతే చాలా తక్కువ రోల్స్ చేస్తున్నారు, కొన్ని లిమిటెడ్ రోల్స్. అంటే నన్ను ఎగ్జాంపుల్గా చూసుకున్న నన్ను కూడా చాలామంది అన్నారు ఏంటి ఒక సర్టెన్ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారని. వాళ్ళందరికీ సమాధానం అండి. సో ఈ సినిమా తర్వాత లేకపోతే నా కెరియర్లో నాకు వచ్చిన డిఫరెంట్ రోల్స్ చూసి చాలామంది తెలుగు అమ్మాయిలు వస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమాతో నా జర్నీ యాజ్ అన్ యాక్టర్గా. సార్ అందరికీ నమస్కారం. మా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమాని చిన్న సినిమా అని కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు. దానికి రిజల్టే ఈరోజు ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు. మంచి హాలిడే సీజన్ నడుస్తుంది. సో ఆ సీజన్లో మా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా రిలీజ్ అవ్వడం, దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం, అందులో ముఖ్యంగా నా రోల్కి ఇంత రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అంటే నేను ఇప్పటివరకు చాలామంది అంటున్నారు, చాలామంది మెసేజెస్ వస్తున్నాయి, నేను ఇప్పటివరకు చేసిన సినిమాలో ఒక ఎత్తు, ఇది చేసిన సినిమా ఒక ఎత్తు అని చెప్పేసి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్లో నా రోల్ నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను, ఏంటి ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని. కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ఇంకొకసారి ప్రూవ్ అయింది. సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి, మా సినిమాని సపోర్ట్ చేయండి. ఒక మంచి సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చాము. అదే రెస్పాన్స్ ట్విట్టర్లో కానీ, నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ, మెసేజ్ కానీ, కాల్స్ కానీ చాలా వస్తున్నాయి. సో నెక్స్ట్ వీకెండ్ ఉంది. సో సినిమాని మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఒక మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మనం చాలా సినిమాలు చూసుంటాం, ఇప్పుడు హాలీవుడ్లో చూస్తున్నాము, ఓటీటీస్లో అన్నీ చూస్తున్నాము. కానీ ఇది మన సినిమా, మన రూట్స్తో పాటు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా చెప్పే సినిమా అనమాట. అందుకనే అందరూ ఫ్యామిలీస్, ఇందాక రవి చెప్పినట్టు ఫ్యామిలీస్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు అంటే దానికి మెయిన్ రీజన్ అదే. మన మమ్మీ వాళ్ళని తీసుకొని హ్యాపీగా వెళ్ళి ఒక మంచి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ హాలిడే సీజన్లో. సో అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఈ ముందు ఈ ఇంటర్వ్యూస్ అవి అవుతున్నప్పుడు లేడీ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారండి ఒక ఇంటర్వ్యూలో. ఈమె లేదు అంత సీన్ లేదు అది ఇది అన్నట్టు మాట. ఇప్పుడు కూడా అలా మాట్లాడుతున్నారు, ఆవిడ హంబుల్నెస్ అది. కానీ ఈ సినిమా తర్వాత నాకు నిజంగా చాలా జెలస్ వచ్చింది. ఎందుకంటే నేను చాలామందికి చెప్పాను చూడమని, మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, అందరికీ. వాళ్ళు చూసిన వాళ్ళందరూ నా గురించి కన్నా ఈవిడ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా లేడీ సూపర్ స్టార్ తొందరగానే అయిపోతుందని ఈ సినిమా నుంచి వేరే లెవెల్ అనన్యాన్ని చూస్తున్నాం. అదైతే పక్క. చూడని వాళ్ళు మాత్రం ఎందుకో ఖచ్చితంగా చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇది ఇప్పుడు ఈ ట్యాగ్ వేసేసి నన్ను మాత్రం ప్లీజ్ ట్రోల్ చేయకండి. మీరందరూ నెక్స్ట్ అదే పనిలో ఉంటారు నాకు తెలుసు, బట్ అలా ఏం లేదు. ఒక మంచి డిఫరెంట్ రోల్ ట్రై చేశాను. సో ఆడియన్స్ నుండి లవ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి.